నమస్తే నీన్యామ్ని వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకొని రావడానికి కసరత్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిలాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుండి ఆమె కూడా పార్టీలో చాలా చురుగ్గా ప్రచారం అయితే జోరందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటు టీడీపీ అటు వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా ఇటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఏపీలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏపీ ఎన్నికల ప్రచారానికి ఖచ్చితంగా వెళ్లి అక్కడ ప్రచారం చేయాలంటూ కూడా పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి రైతుల కోసమైతే ప్రియాంక గాంధీ వచ్చేలా భారీ బహిరంగ సభలో పాల్గొనేలా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే భారీగా ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలకు మద్దతు తెలిపేందుకు కూడా ఆ విశాఖలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. మరి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా మాణిక్యం ఠాకూర్ అయితే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే ఇటు టీడీపీ పైన అదేవిధంగా ఇటు వైసీపీ పైన ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మరి ఇద్దరిని ఎలా ఫిక్స్ చేస్తారు అనేది కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పరిస్థితి.